హౌ టు జాయిన్ సర్వశ్రీ బిజినెస్. హలో అండి. ఎస్ఎస్పిఎల్లో ఐడి ఎలా చేయాలి, మేము ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మీరు వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలంటే మీ ప్రూఫ్స్ కానీ ఏమైనా స్పెషల్గా పంపించాలా అనేది ఏం అవసరం లేదండి. ఎటువంటి ప్రూఫ్లు మీరు ఎవరికి పంపించే అవసరం లేదు. జస్ట్ జాయినింగ్ అనేది మనం ఒక స్పాన్సర్ ఐడి ద్వారా జాయిన్ అవుతే చాలు. మీకు ఎవరైతే ఈ బిజినెస్ గురించి చెప్పారో వాళ్ళని స్పాన్సర్ ఐడి మీకు అడిగి దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో దాకా మీరే స్పాన్సర్ ఐడి చేసుకోండి. ఎలా అంటే గూగుల్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఎస్ఎస్పిఎల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఎస్ఎస్పిఎల్ అని కౌంట్ చేసి దీంట్లో సర్వశ్రీ అని ఉంది కదా, ఆ సర్వశ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంపెనీ మొత్తం బ్యాక్ చేసేసి జస్ట్ ఇక్కడ ఇట్లా టైప్ చేసేసి సైన్ అప్ అని ఉంది కదా, ఫస్ట్ ఈ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ సైన్ అప్ అనే స్పాన్సర్ ఐడి అడుగుతుంది. అంటే మీకు ఎట్లా స్పాన్సర్ ఐడి లేదు కాబట్టి మీరు ఎవరో ఒక స్పాన్సర్ ద్వారా దీంట్లో జాయిన్ అవ్వాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నా స్పాన్సర్ ఐడి అనుకుంటే ఇక్కడ తీసేసుకుంటే నా స్పాన్సర్ ఐడి వచ్చేసి SH47155593. దిస్ ఈస్ మై స్పాన్సర్ ఐడి. ఇక్కడ వెరిఫై కొట్టండి. వెరిఫై కొట్టిన తర్వాత వాళ్ళ పేరు అడ్రస్ వచ్చేస్తుంది. మీ స్పాన్సర్ ఐడి కూడా ఇక్కడ మీరు మీ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం చూసుకుని ప్రొసీడ్ నొక్కగానే కంపెనీ ఫామ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కంపెనీ ఏం చేసింది, ఆల్రెడీ డిజైన్ చేసింది 2 టీమ్స్. జస్ట్ ఏ టీమ్ బి టీమ్ అని ఉంది. ఏ టీంలో అయినా జాయిన్ అవ్వచ్చు, బి టీంలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి టీమ్ అనుకుంటున్నా, బి టీమ్ క్లిక్ చేశాను. రైట్. అదేవిధంగా రిజిస్ట్రేషన్ టైప్స్ వచ్చేసి ఇండివిజువల్, బిజినెస్. ఇండివిజువల్ అంటే ఏమో నార్మల్గా బిజినెస్లోకి జాయిన్ అయ్యేవాళ్ళు. బిజినెస్ ఎంట్రీ అంటే ఆఫీసెస్, ఫ్రాంచ్ ఆఫీస్ పెట్టుకునేవాళ్ళు. ప్రజెంట్ మనం ఇండివిజువల్ ఐడి కాబట్టి ఇండివిజువల్ చేయొచ్చు. ప్లస్ జెండర్ వచ్చేసి మేలు, ఫీమేల్, అదర్స్ ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ అనే ఒక పర్సన్ జాయిన్ చేస్తున్నాను. అతని పేరు వచ్చేసి వాళ్ళ డీటెయిల్, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ డీటెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అవుతారనుకుంటే మీ డీటెయిల్ ఇవ్వండి. మన దగ్గర ఒకసారి జాయిన్ అవుతున్నారు హరికృష్ణ అనే పర్సన్ జాయిన్ అయ్యారు. ఓకే, అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ మనం కూడా క్లిక్ చేసుకోవాలి. డేట్ వచ్చేసి July 16th. రైట్. మొబైల్ నెంబర్ వచ్చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటే ఇదే నెంబర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి మీది ఉంటే మీరు పెట్టేసుకోండి, లేదంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. మెయిల్ ఐడి మీద వచ్చేస్తుంది. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. రైట్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం. పిన్ కోడ్ వచ్చేసి 507001. అడ్రస్ వాళ్ళ అడ్రస్ పెట్టాలి. హౌస్ నెంబర్ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్. పాస్వర్డ్ కూడా మనం అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ మొత్తం డీటెయిల్స్ ఒకటి చెక్ చేసుకోండి. ఐడి నెంబరు, ఏటీఎం మీద ఏటీఎం, బీటీఎం మీద బీటీఎం, మెయిల్, ఫీమేల్, అదర్స్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఐడి, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, అడ్రస్. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరే, మీ ఇష్టం. ఇట్లా సబ్మిట్ కొట్టేయాలి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలో లాగిన్ అవ్వాలి అనుకుంటే ఏం లేదు, ఈ యూజర్ ఐడి ఎట్టా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి సెర్చ్లోకి వెళ్ళి SHPL అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నా యాప్ డౌన్లోడ్ అయింది కాబట్టి నేను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను. అయితే నాకు ఆల్రెడీ ఒక లాగిన్ ఉంది కాబట్టి లాగౌట్ చేసేసాను. రైట్. ఇప్పుడు కంపెనీ లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరేం చేయండి, ఎవరినైతే జాయిన్ చేస్తే ఇతని ఐడి ఉంది SH0264234. SH0264364. పాస్వర్డ్ వచ్చేసి పెట్టేసాం మనం, ఆల్రెడీ క్యాప్చర్ చేసుకున్నాం.
బ్యాక్ వెళ్ళి లాగిన్లోకి వెళ్ళిపోవాలి. 2 3 4 yes. డోంట్ నో హరికృష్ణ ఇదిగోండి ఐడి కూడా వచ్చేసింది. మీరు ఈ ఐడి ఎలా యాక్టివేషన్ చేయించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాము. రైట్, మీరైతే ఐడి ఇట్లా చేయించుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాహుల్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నా మొబైల్ నెంబరు ఆల్రెడీ ఇక్కడ పెడతాను, తీసుకోండి. థ్యాంక్ యూ.